మైనంపల్లి కొడుకు వచ్చి సవాల్ చేసిండు మిమ్మల్ని, మీరు రమ్మన్నారు కదా ఆయన. మైనంపల్లి కొడుకుని రమ్మని నేను, ఆయన వచ్చిండు సరే, కొడుకుని పంపిండు. హనుమంతరావు వచ్చింది, హనుమంతరావు కూడా వచ్చిండు కదా, ఆయన కొడుకు కూడా వచ్చిండు కదా, మీరు లేరు మరి ఆడ, మీరు మారిపోయారు అంటున్నారు. నేను వచ్చిన ఫస్ట్ నేనే ఉన్నా. ఓకే, నేను ఉన్నప్పుడు పోలీస్ బందోబస్తు అరేంజ్ చేసుకున్నాను. పోయేవరకు 200 మంది పోలీసులు 150 మంది దాకా ఉన్నారు. సిఏ గారు నేను దారిలో బండి మీద పోతుంటేనే సిఏ గారు ఫోన్ చేసి, అన్న నువ్వు రాకన్నా ప్లీజ్, ఇక్కడ గొడవలు అయితే ఎందుకు నిలుస్తున్నా, ఆయన కొద్దిగా జాబ్కి ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు. ఓ పొలిటికల్ లీడర్ వస్తుండు, నేను నార్మల్ మనిషిని, కామన్ మ్యాన్, నేను గొడవలు ఎందుకని రావద్దని అక్కడ వస్తున్నా అని అక్కడ దాకా వెళ్ళి ఆయన కలిసా. రిక్వెస్ట్ చేసింది, సార్ నువ్వు ఉండొద్దాం. సరే నేను ఉండన్నా, కానీ ఆయన వస్తుంది మరి ఎట్లా, ఆయన నాపుండన్నా అంటే నా మాట నువ్వు వెళ్ళిపో, ఆఫీస్లో కూర్చో. సరే అక్కడి నుంచి వచ్చిన, ఆఫీస్లో కూర్చున్నా. ఆ తర్వాత ఆయన వచ్చి 15 నిమిషాలు 20 నిమిషాల తర్వాత ఆయన వచ్చి, ఇప్పుడు మల్కాయలో నేనున్న దగ్గర, ఆయన అల్వాల్లో ఉన్నాడు. అప్పుడు అల్వాల్ నుంచి మాట 5 కిలోమీటర్లే అల్వాల్. అక్కడ ముందు నేను వెయిట్ చేసి వెళ్ళినా ఆయన వస్తాను. ఓకే, ఆయన నాకు లేట్ వచ్చింది. ఆయన కాన్వే అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుని వచ్చాడు. నేనేమి అరేంజ్మెంట్ చేసుకోలేదు, బండి మీద వెళ్ళిపోయాను. ఎందుకంటే రమ్మన్నప్పుడు ఎదురు నిలబడాలని నేను కూడా వెళ్ళాను. సో మీరు వారిపోయారు అంటారు, వాళ్ళు ప్రచారం చేస్తారు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున. నేను ఎక్కడ మల్కాయర్ నాది అడ్డా, నాకు కూడా భయపడ్డాడని అంటున్నారు. నేనేమో భయపడ్డా, దేవుడు దేవాలని అందరితోటి ఎదిరించినా రెడీగా ఉంటుంది. ఇంతకుముందు ఎదిరించినా ఇప్పుడు కూడా ఎదిరిస్తున్నాను. ఇంతకుముందు ఢీ కొట్టి నేను ఎవరికి మైనపల్లి. మీరంతా దోస్తులే కదా? దోస్తులు అంటే నాకు 35 years కాలేజ్లో టెక్నాలజీ కాలేజ్ కలిసింది. ఆ తర్వాత మల్కాయకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు నన్ను కలిసింది. 2019 ఎలక్షన్లో మీరు ఆయనకు ప్రచారం చేసి 19 కాదు, 23 మొన్న ప్రచారం చేశారు. మొన్న ప్రచారం అంటే ఆయన వచ్చి నువ్వు సపోర్ట్ చేయాలని చేస్తాను అంతే. 19లో కూడా చేసినట్టున్నారు, చేయలేదా? అప్పుడు పంపించాడు, ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు. బీఆర్ఎస్ నుండి నా దగ్గర పంపించాడు. 4 సార్లు కాంతిరెడ్డి అని వచ్చిన్నాడు. సరే నేను చేయమ్మా, ఆయనకు మెంటాలిటీ మనకు సెట్ కాదు, చేయని చెప్పేసి. 23లో ఎట్లా సెట్ అయింది? అది కూడా ఆయనకు సెట్ కాకపోతే నేను ఈ రాజశేఖర్కి ఇచ్చింది కదా, నేను ట్రై చేసిన సీటు. ఓకే, ఫుల్ ట్రై చేసిన. మీరు ట్రై చేశారు? ఫుల్ ట్రై చేసిన, నా పేరు వచ్చినాడు. ఈ మీన్ వైల్ మల్లారెడ్డి సాబ్ రాజశేఖర్ పెట్టేసి మీన్ వైల్ అందులో నా టికెట్ పోయింది. దానికి మల్లారెడ్డి జీవితాన్ని ఉద్దేశంతో నీకు చేయలేదు రాజశేఖర్ ఇంత మంచివాడు అనుకుంటే నేను రాజశేఖర్ చేసినే, కానీ రాజశేఖర్ చాలా మంచి వ్యక్తి, మల్లారెడ్డి లెక్క కాదు. ఇప్పుడు ఈ సవాళ్ళు రాజశేఖర రెడ్డి చేయించిన మీతో? లేదు, నాది నేను చేస్తాను. రాజశేఖర రెడ్డి అని చెప్పింది, ఆయన ఎమ్మెల్యే కదా లోకల్గా. ఆయన నేను ఫోన్లో కూడా మాట్లాడలేదు ఆయనతో, తర్వాత మాట్లాడాను. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ గొడవలు నడుస్తున్నాయి, మల్లారెడ్డి ఆయన ఆర్గ్యూ చేయలేడు రాజశేఖర్. ఆయన సైలెంట్ కూల్ మెంటాలిటీ. ఆయన ఏమన్నా మల్లారెడ్డి ఏమన్నా మిమ్మల్ని మల్లారెడ్డి మాట్లాడేది అన్నారు, మీతో మాట్లాడు పడదని ఏం లేదు, ఫోన్ కలిస్తే మాట్లాడతాం. ఓకే, ఇదేం కలిస్తే మా అన్న రాదన్న నన్ను గెలిపించినట్టు. అంటే టోటల్ ఎపిసోడ్ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ కింద చూస్తున్నారు అంతే. మీరు బీఆర్ఎస్లో ఉన్నారా? లేదు కదా, లేను. మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎట్లా? నాకు ఏ పార్టీ లేదు సంబంధం. నేను సోషల్ వర్కర్ని ప్రజెంట్, అంతవరకు నాకు సంబంధం. అంటే బయట జరుగుతున్న నా లోకల్ మనుషులను కొట్టినందుకే నేను చర్య తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, ఎందుకంటే వాళ్ళందరూ నేను మధ్యాహ్నం 1 month అయింది ప్రోగ్రామ్, అది ఎప్పుడు అయింది మీన్ వల్ల నాకు తెలియదు టైం అని. నేను 2 o'clock 2:15కి భోజనం చేస్తున్నా. మా ఫ్రెండ్స్ చిన్న కట్టమిసం ఏట పోస్తే భోజనం చేస్తున్నా. భోజనం చేసినప్పుడు నాకు తెలిసి ఇట్లా గొడవ అయింది, ఇట్లా కొట్టినంటే ఆ పార్టీ చూసుకుంటే మనకి ఎందుకు పోయిన అట్లనే చెప్పిన డైరెక్ట్. మా ఫ్రెండ్స్ అందరం కూర్చోం, ఇట్లా అయిందంట, చిన్నను కొట్టినట్ట, మా అన్నయ్య కొడుకు చిన్న యాదవ్ ఆయనను కొట్టినంటే. సో మీ అన్న కొడుకుని కొట్టిరని మీరు ఫీల్ అయ్యారా? నథింగ్ ఫీలింగ్, ఆ ఫీలింగే లేదు నాకు. ఓకే, ఎందుకంటే పార్టీలో వాళ్ళు ఉన్నారు, నేను లేను అందులో. ఓకే, వాళ్ళు చూసుకుంటారు, నాకేం సంబంధం అని చెప్పి మా ఫ్రెండ్స్ అందరూ మా డిస్కషన్ చేసుకుని వచ్చినాను. ఆడికి షెడ్యూల్ కోర్ట్ ఉంటే షెడ్యూల్ కోర్ట్ ఓపెనింగ్ వేసి వచ్చిన. ఓకే, వచ్చినాక పడుకుని లేచి వాకింగ్ చేసి కూర్చున్నాం ఫ్రెండ్స్ అందరం 5-6 మంది. వీడికి వచ్చి ఫోన్ చేసి నాకు, మేమందరం ఇక్కడికి వచ్చినాము, బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, బీఆర్ఎస్. ఓకే, వీడికి వచ్చినామంటే నేను అక్కడికి నడుచుకుంటూ కొన్ని వచ్చినాక బీజేపీ వాళ్ళు నాతో మాట్లాడి, ఏందన్నా ఇది ఇట్లాంటి ఎప్పటికైతే అంటే, సరే నేను ఫోన్ చేసి చూస్తాను ఆయనకి
మైనపల్లి వెళ్ళిపోయాను. మీరే ఫోన్ చేసి మైనపల్లికి? Yes. ఏదో ఆ చైర్లో కూర్చొని మాట్లాడుతున్న నేనే మాట్లాడినా, నేనే ఫోన్ చేసిన. ఎవడా సాయింతకు వాళ్ళందరికి ఏం పని కొట్టడం అన్నట్టు. నీకేం నేమ్ ఖరాబ్ అయ్యేది ఎవరికి? ఇప్పుడు ఒక దేవుడి పంపిణీ చేస్తున్నాం చెక్స్, గొడవ చేస్తే పేదవికి బెడ వస్తుంది, హనుమంతరావుకి బెడ వస్తుంది. వాడు సాయి అని ఎవరు తెలియదు, ఇంకోటి మధు కొడుకు అని ఎవరు తెలియదు, ఇంకోటి తెలియదు. పేరు వచ్చేది హనుమంతరావు, కాంగ్రెస్లో ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు పేరు కాదు అని నీకు ఫోన్ కొడితే నువ్వు ఎట్లా మాట్లాడాలి? ఆ విధంగా మాట్లాడలేదు. నాతో మాట్లాడు రాంగ్ మాట్లాడితే నేను రాంగ్ మాట్లాడేసిన.